మనం ఇస్తున్నది గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం. ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది. అధ్యక్ష, ముందుగా 2BHK గురించి గౌరవ సభ్యులు ఏవైతే అనేక సమస్యలు అడిగారో, ఇందాక ప్రధానమైన సమస్యకి ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి గత ప్రభుత్వంలో 2BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అధ్యక్ష, ఈ 204 కోట్లతో పాటు ఇందాక గౌరవ సభ్యులు అడిగినట్టు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇళ్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుపయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా ఏవైతే ఇంకా సుమారు గౌరవ మా శాసనసభ్యులు సభలో లేని సభ్యులు కూడా అనేక పర్యాయాలు ప్రధాన ప్రతిపక్షంలో చెప్పుకునే సభ్యులు కూడా 2014 శాసనసభ ఎన్నికలు జరిగే ముందు వారు 3 లక్షల రూపాయలతో ఒక స్కీమ్ ఇళ్ల స్కీమ్ ఓపెన్ చేసి తలా ఒకరికి ఒక పత్రం ఇచ్చి వదిలేశారు. అధ్యక్ష, దానికి సంబంధించిన దాంట్లో కూడా వారు 1 రూపాయి పేమెంట్ చేయలే.